రెండోది తిరుపతి విమానాశ్రయం. కష్టపడి నేను తీసుకొని వచ్చాను, అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వచ్చాను. మన్మోహన్ సింగ్ పునాది వేస్తే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి అదానికి ఇస్తే స్వామి 2000 ఎకరాలయ్యా పుణ్యక్షేత్రంలో. ఆ భూముల పైన మీకు కనుబడ్డాయా? ఓ భారతీయ జనతా పార్టీ ఆలోచించండి. పుణ్యక్షేత్రంలో మరి తిరుపతి విమానాశ్రయం గరుడ ఆకారంలో చేయించాను. ఇటువంటి సమస్యలు వస్తాయని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే. కానీ నువ్వు గరుడ పక్షి ఆకారం మరి దేవుడికి అదొక విమానం పక్షిలాగా నేను చేయిస్తే దాన్ని కూడా నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ లో కలిపేదానికి క్యాబినెట్ లో తీసుకోబోతున్నారు రామ్మోహన్ రావు. ఆయన పాపం వాళ్ళ నాయన నాకు మంచి ఫ్రెండ్. మరి తిరుపతి విమానాశ్రయం కూడా ప్రైవేటీకరణ ఎందుకయ్యా? వర్గీకరణ ఎందుకు? ప్రైవేటీకరణలు ఎందుకు? ఇవన్నీ ఆపి భారతదేశాన్ని శాంతంగా కాపాడుకుంటూ పోతే బాగుంటుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగడం మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.